మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రతి నెల కూడా ఏదైతే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీస్లో జిల్లా పార్లమెంటరీ కమిటీ ఏదైతే మీటింగ్ జరుగుద్దో దానిలో భాగంగానే మరి ఏలూరు పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో మరి సభ్యులందరితో కూడా జిల్లా పార్టీ కార్యక్రమంలో ఈ రోజున మరి మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనిలో మరి ఏదైతే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి నెలల నుంచి కూడా ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారో దాని గురించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని మరి అందరం కూడా చర్చించడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఎక్కువ మంది ఏదైతే పెన్షన్ల గురించి అడిగారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని సెప్టెంబర్ మరి ఫస్ట్ వీక్లో ఆల్రెడీ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది. అది మోస్ట్ ప్రాబబ్లీ అప్పుడు అయిపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా మేము పార్లమెంటరీ కమిటీ తరఫున దాన్ని కూడా తీర్మానం చేసి ఏదైతే లోగడ అర్హత ఉండి కూడా తీసేశారో ఆ పెన్షన్లో వాటిని కూడా పరిగణలోకి తీసుకుని అవి కూడా ఇమ్మని చెప్పి మేము పార్లమెంటరీ కమిటీ తరఫున తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మంచినీటికి సంబంధించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు క్లియర్ అయినాయి. కానీ ఎలినోవా ప్రభావం వల్ల ముందు మంచినీటి ప్రాబ్లం ఏదైనా ఉన్నట్టయితే మొదటి ప్రాధాన్యత మంచినీటికి ఇవ్వాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మంచినీటికి సంబంధించి ప్రజలకు ఏ ఇబ్బంది జరగకూడదని చెప్పి అది కూడా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా 19 నుంచి 24 వరకు ఏదైతే హౌజింగ్లో ₹1 పడి కానీ అదేవిధంగా వాళ్ళని కట్టుకోమని చెప్పినప్పటికీ కూడా ఆ రోజున కట్టుకున్న ఇళ్ళన్నిటికీ కూడా ఈ రోజు వరకు కూడా డబ్బులు ₹1 కూడా పడలా. దానివల్ల తర్వాత వచ్చిన వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు ఏదైతే గతంలో మరి 19 నుంచి 24లో ఉన్న వాళ్ళందరూ కూడా అవి మాకు పడలేదని చెప్పి ఇంటింటికి వెళ్తున్నప్పుడు అడుగుతున్నారని చెప్పారు. దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ప్రజలు ఏదైతే వాళ్ళు అడిగారో దాని ఫీడ్బ్యాక్ని మరి తీర్మానం చేసి పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. తప్పనిసరిగా ఈ అన్నిటి మీద పరిష్కార దిశగా, ఎందుకంటే పార్లమెంటరీ మీటింగ్ వేసేదే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం. దీన్నన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళంతా అదేవిధంగా పనులు కూడా జరుగుతాయని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ గురించి కూడా పార్టీలు ఏదైతే కూటమి పార్టీ తరఫున ఏ అభ్యర్థిని నుంచో పెట్టినా సరే అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత నాయకులందరూ కూడా తీసుకోవాలని చెప్పి అందరం కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే ఏదైతే పార్లమెంటరీ కమిటీలో ఉన్న వైస్ ప్రెసిడెంట్లు అవ్వచ్చు, సెక్రటరీలు అవ్వచ్చు, ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం వాళ్ళు 5-6 ఉన్నారు కాబట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ సరిచేసి వాళ్ళందరినీ కూడా ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి డెఫినెట్గా దాన్ని విజయం సాధించే దిశగా 100% అన్ని సీట్లు కూడా గెలిచేటట్టుగా చేయవలసిన బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే లోకల్ బాడీ అనేది డెఫినెట్గా చాలా ప్రెస్టీజ్ ఇష్యూ. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద కానీ మేమేదైతే గత 5 సంవత్సరాల్లో కష్టపడి ఈ 2 సంవత్సరాల్లో కష్టపడ్డామో దానికి రేపొద్దున రాబోయే ఎలక్షన్లో ప్రతి సీటు గెలిస్తేనే దానికి ప్రతిపాదికగా మాకు కూడా రేపొద్దున ప్రయారిటీ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే 2 సంవత్సరాలు కష్టపడిందో అది ప్రజలకు వివరిస్తూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో రేపు రాబోయే 3 సంవత్సరాలు కూడా డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమం చెయ్యాలి అనేది కూటమితోనే సాధ్యం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అందరం కూడా కోరుకోవడం జరిగింది.